అంగారక కుజగ్రహ దేవాలయం, వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది చాలా ఫేమస్ అనమాట. వైదీశ్వరన్ కోవిల్ తమిళనాడులో. ఇది అంగారక కుజగ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిందండి. తమిళనాడు రాష్ట్రంలో మయిలాడుదురై జిల్లాలో కుంభకోణం నుండి సుమారు 27 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ క్షేత్రమైన వైదీశ్వరన్ కోవిల్ అంటారు. ఇది కుజగ్రహ అంగారకుడు మంగళుడికి గ్రహానికి సంబంధించిన నవగ్రహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో ప్రధాన దేవుడు వైద్యనాథ స్వామి శివుడు. ఈ క్షేత్రాన్ని వైదీశ్వర కోవిల్ అంటారు. బాగా వినండి, ఈ యొక్క సబ్జెక్ట్ బాగా ఇది కొంచెం వినాలి, ఆరోగ్యం కోసమే చెప్తున్నాను. ఈ ఆలయంలో స్థల పురాణం ఏం చెప్తుంది, అమ్మవారు తయాళనాయకి అమ్మవారు అంటారనమాట. ఈ స్థల పురాణ ప్రకారం జటాయువు, గరుడు, సూర్యుడు కూడా ఇక్కడే అంగారకుని పూజించినట్టు చెప్పడం జరుగుతుంది. వైద్యనాథుడు అంటే రోగాలను నివారించే వైద్యనాథుడు. డాక్టర్స్ ఎక్కడో లేదు, సాక్షాత్ ఆ వైద్యనాథుడు ఆ వైదీశ్వరుని కోవిల్లో ఉన్నాడు. భక్తుల విశ్వాస ప్రకారం ఈ క్షేత్రంలో అంగారకుని దర్శిస్తే అనేక రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుంది నమ్మకం. అందుకే ఈ క్షేత్రం ఆరోగ్య క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ అంగారక కుజగ్రహానికి ప్రత్యేక సన్నిధి ఉంది. కుజగ్రహ అనుగ్రహంతో ధైర్యం, శక్తి, భూమి, సంపద, వాహన యోగం కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అంగారగ్రహం ధైర్యం, శక్తి, విజయాలకు కారకుడు అని శాస్త్రాలు గట్టిగా చెప్తున్నాయి. అలాగే కుజదోషం వల్ల వివాహం ఆలస్యమైన వారికి, సంతానం లేని వారికి ఈ అంగార క్షేత్రాన్ని దర్శిస్తే పూజలు నెరవేరుతాయి, చేస్తే అద్భుతంగా జరుగుతుంది, వివాహ యోగం కలుగుతుంది. కుజదోషం, మంగళదోషం, వివాహ అడ్డంకులు, అన్ని రకాల పూజలు ఇక్కడ అవుతుంది. ఈ ఆలయంలో సిద్ధామృత తీర్థం ఎంతో పవిత్రమైనది. బాగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఈ దేవాలయంలో సిద్ధామృత తీర్థం చాలా విశేషమైనది. ఈ తీర్థంలో స్నానం చేసి స్వామివారిని దర్శిస్తే రోగాలు తొలగి ఆరోగ్యం కలుగుతుందని విశ్వాసం. ఇక్కడ భక్తులు సాధారణంగా ఎరుపు పుష్పం, కందులు దానం చేస్తూ ఉంటారు. అంగారగ్రహ శాంతి పూజలు చేస్తూ ఉంటారు. ఈ అంగారగ్రహం యొక్క తండ్రి భూమాదేవి, అందుకే భౌముడు అని పేరు ఇతనికి. ఇంకొక పేరు మంగళుడు. భార్య జ్వాలిని, లోహితి పురాణాల్లో పేర్కొనబడుతుంది. వాహనం మేషం, గొర్రె. ప్రియమైనటువంటి రోజు మంగళవారం. ప్రియమైనటువంటి వర్ణం ఎరుపు వర్ణం. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం. మిస్ అవ్వకండి. ఈ సంవత్సరంలో ఒక్కసారైనా వెళ్ళి దర్శనం చేసుకోండి.